చీఫ్ కోచ్గా గంగూలీ, ఆసియా కప్లో భారత్ను ఓడిస్తామంటున్న పాక్, వరల్డ్ ఆర్చరీలో సత్తా చూపించిన చికిత. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాప్ 10 స్పోర్ట్స్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత స్టార్ షట్లర్లు లక్ష్య సేన్, పీవీ సింధులకు అసలు పరీక్ష ఎదురుకాబోతోంది. ప్రపంచ ఛాంపియన్షిప్లో అద్భుత రికార్డులున్న సింధు ఈసారి కూడా సత్తా చూపిస్తుందా అనేది ఉత్కంఠగా మారింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో బల్గేరియా క్రీడాకారిణితో సింధు పోటీ పడబోతుంది. దక్షిణాఫ్రికా లీగ్ జట్టు ప్రిటోరియా క్యాపిటల్స్ కు భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చీఫ్ కోచ్ గా ఎంపికయ్యాడు. 2026 సీజన్ కోసం గంగూలీని చీఫ్ కోచ్ గా నియమించినట్టుగా జేఎస్డబ్ల్యూ స్పోర్ట్స్ కు చెందిన ప్రిటోరియా క్యాపిటల్స్ ప్రకటించింది. ఒక క్రికెట్ జట్టుకు గంగూలీ చీఫ్ కోచ్ గా వ్యవహరించబోతుండడం ఇదే తొలిసారి. భారత క్రికెటర్ చటేశ్వర్ పుజారా క్రికెట్కు వీడ్కోలు పలికారు. అన్ని ఫార్మాట్ల భారత్ రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టుగా ప్రకటించాడు. నయావాల్గా పేరొందిన పుజారా భారత్ తరపున ఎన్నో విలువైన ఇన్నింగ్స్లు ఆడారు. భారత జెర్సీ ధరించడం, జట్టు కోసం అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నించడం ఇవన్నీ కేవలం మాటల్లో చెప్పలేని అనుభవాలన్నాడు. దక్షిణాఫ్రికాతో 3వ వన్డేలో ఆస్ట్రేలియా ఏకంగా 276 పరుగులతో విజయం సాధించింది. 3 మ్యాచ్ల సిరీస్ను దక్షిణాఫ్రికా ఇప్పటికే 2-0తో గెలుచుకోగా నామమాత్రమైన 3 మ్యాచ్లో 3 బ్యాటర్ల సెంచరీస్తో చెలరేగిపోవడంతో తొలుత ఆసీస్ 2 వికెట్లకు 431 పరుగుల భారీ స్కోర్ సాధించింది. దక్షిణాఫ్రికా 24.5 ఓవర్స్లో 155 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసియా కప్లో భారత పాక్ జట్లు 2 సార్లు తలపడే అవకాశం ఉంది. దీంతో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హరీష్ రౌఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాతో జరిగే 2 మ్యాచ్ల్లో విజయం తమదేనంటూ ధీమా వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భారత శ్రీలంక వేదికలుగా జరగబోతున్న మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును పీసీబీ ప్రకటించింది. ఈ జట్టుకు సీనియర్ ఆల్రౌండర్ ఫాతిమా సనా నాయకత్వం వహించబోతున్నారు. ఐసీసీ టోర్నీలో పాక్ జట్టు కెప్టెన్ గా ఫాతిమా సనా వ్యవహరించబోతుండడం ఇదే తొలిసారి. ఆస్ట్రేలియా మహిళల ఏ జట్టుతో బ్రిస్బేన్ వేదికగా జరిగినటువంటి అనధికారిక టెస్టులో భారత ఏ జట్టు ఓటమి పాలైంది. రెండో ఇన్నింగ్స్లో భారత్ నిర్దేశించిన 281 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 85.3 ఓవర్స్లో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. కెనడా వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక వరల్డ్ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్స్ లో తెలంగాణ యువతి పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన తానిపర్తి చికిత స్వర్ణంతో కొత్త చరిత్రను సృష్టించింది. జూనియర్ వరల్డ్ ఛాంపియన్ గా పరిగణించే ఈ పోటీల్లో చికిత మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో గోల్డ్ నెగ్గింది. ఏషియన్ షూటింగ్ ఛాంపియన్షిప్ లో భారత షూటర్స్ పతకాల పంట పండిస్తున్నారు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ విభాగంలో ఐశ్వర్య, ప్రతాప్ సింగ్ తోమర్ స్వర్ణంతో సత్తా చూపించారు. ఫైనల్లో ఐశ్వర్య 462.5 పాయింట్ల స్కోర్ చేసి పసిడిని సొంతం చేసుకున్నాడు. ఏడాది విరామం తర్వాత భారత స్టార్ లిఫ్టర్ టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత మీరాబాయి చాను మరోసారి బరిలోకి దిగుతోంది. ఇవాల్టి నుంచి జరిగే కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో ఆమె స్టార్ ఆఫ్ అట్రాక్షన్ కాబోతుంది. పారిస్ ఒలింపిక్స్ లో కేవలం 1 కిలోగ్రాం తేడాతో పోటీల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.